హృదయంలో స్థిరముగా నిర్ణయం తీసుకునే క్రైస్తవులు తక్కువైపోయారు. ఒక ప్రసంగం చెప్పబడితే కమాన్ నేను యేసుక్రీస్తు కొరకు అలాగ చేస్తాను. ఒక ప్రసంగంలో ఏదో నాకు బోధించబడితే ఎస్ ఈ రోజు నుంచి అది చేస్తాను యేసయ్య కోసం అని తీర్మానాలు తీసుకునే క్రైస్తవులే కానీ విధేయతతో దానిని ఆచరించేవారు, దాన్ని వెంబడించే క్రైస్తవులు తక్కువైపోయారు. ఎందుకు అనంటే పరిశుద్ధాత్మ నడిపింపు లేకపోవడం వల్ల. సస్టైనబిలిటీ ఉండట్లేదు ఈరోజు మనకి. ఈరోజు కీబోర్డ్ విషయంలో కీబోర్డ్ అన్నారు, సరే ఇది దీంట్లో చేయగలమా, దీంట్లో కెన్ వి షో ఇట్ అరే మీకు అర్థం అవ్వాలని జస్ట్ చెప్తున్నాను. చాలా మంది పరిస్థితి ఎలా ఉంది అని అంటే, ఇదిగో సింపుల్గా ఒక ప్రసంగం విన్నారా, కమాన్ యేసయ్య కోసం నేను కార్యం చేస్తా. ఒక పాట విన్నారా, కమాన్ యేసయ్య కోసం నేను కార్యం చేస్తా. ఏదైనా ఒక చిన్న కార్యక్రమంలో పాల్గొన్నారా, దాంట్లో ఇన్స్పైర్ అవుతారు, మోటివేట్ అయినట్టు అవును యేసయ్య కోసమే కార్యం చేస్తా అని అంటారు. వెంటనే ఆగిపోయింది ఆ శబ్దం. చూసారా? అదే పరిశుద్ధాత్మ చేత నింపబడతానంట ఆ సస్టైనబిలిటీ అనేది అలా ఉంటుంది. నేను పట్టుకోవట్లేదు ఇక్కడ, నేను ఏమీ చేయట్లేదు, బట్ ఆ సస్టైనబిలిటీ అలా వెళ్తుంది, అది సస్టైన్ అవుతూనే ఉంటుంది. ఎందుకు అనంటే ఆత్మచేత నింపబడుతుంది. ఈరోజు మన జీవితంలో కూడా అనేక సార్లు మన జీవితంలో ఆ పాల పొంగులాగా జస్ట్ అలా పొంగి ఆగిపోయేవారు అనుకుంటున్నారా?